తెలుగు తేజాన్ని, తెలుగు జాతి త్యాగాన్ని, తెనాలిగడ్డ పౌరుషాన్ని తెల్లవారికి రుచి చూపించి భరతమాతకు స్వతంత్ర స్వేచ్ఛా ఊపిరిలూదిన అమరవీరులు మన తెనాలి వాసులు. మహాత్ముని క్విట్ ఇండియా పిలుపొందుకున్న ఎందరో దేశభక్తులు గుమికూడి క్విట్ ఇండియా క్విట్ ఇండియా అని నినదిస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వమును గజగజలాడించిన ప్రదేశం ఇది. భరతమాత ముద్దుబిడ్డ రక్తంతో తడిసిన పవిత్ర స్థలం ఇది. పోలీసుల కాల్పుల్లో 7 ఉద్యమకారుల ప్రాణం దేశం కోసం తునప్రాయంగా త్యజించిన ప్రదేశం ఇది. ఆ పోరాటంలో పాల్గొన్నది ఎక్కువ శాతం రైతులే. కాల్పుల అనంతరం అప్పటి అల్లర్లలో తెనాలి రైల్వే స్టేషన్ని ఆందోళనకారులు ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఘటన తెలుసుకున్న ఇంగ్లాండ్లోని బ్రిటిష్ అధికారులు సైతం ప్రపంచ పటం మీద తెనాలి ఎక్కడుందా అని ఒక్కసారి వెతికి చూశారంట. ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రాణాలు అర్పించిన ఆ అమరవీరులకు నిర్మించినవే ఈ 7 స్తూపాలు. దీనికి రణరంగ చౌకుగా నామకరణం చేయబడినది. తెనాలిలో ఎటువంటి దేశభక్తి కార్యక్రమాలు జరిగినా ఈ అమరవీరుల స్తూపం వద్ద వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీ. స్తూపం ఎదురుగా భరతమాత తన బిడ్డను ఆప్యాయంగా ఒడి చేర్చుకున్న శిల్పం ఉంది. ఇది నా గడ్డ అని భావనను హృదయం అంతా నింపేస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారకార్థం సాంస్కృతిక మరియు దేశభక్తి కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దేశం కోసం అహర్నిశలు శ్రమించి ప్రాణాలు అర్పిస్తున్న భరతమాత ముద్దుబిడ్డలందరికీ పాదాభివందనాలు. మేమందరం భరతమాత ముద్దుబిడ్డలమని తెలియజేస్తూ భారతమాతకి జై అని నినదిస్తూ జై తెనాలి, జై భారత్, జై హింద్.